హాయ్ ఫ్రెండ్స్, మీ రైతు బిడ్డ సరితాని. ఇంకా పట్టే విధానం చూడండి ఎట్లా పడుతున్నారో వీళ్ళు. మనకి వీళ్ళు సేఫ్టీ కోసమే ఈ తోమకుండా మొత్తం తోట మొత్తం సగం సగం మళ్ళీ కూలలను పెట్టి మళ్ళీ విత్తనాలు వేపియాల్సి వస్తుందండి. ఇప్పుడు మళ్ళీ ఇవి మనకి తోమకుండా ఉండటానికే పెట్టిస్తున్నాము. ఇవి తీసుకెళ్ళి చాలా దూరంలో వదిలేస్తామని చెప్పి అన్నారు. ఇది ఏమి చేయరు వీటిని చంపేస్తారు అని అనుకోవద్దు. చంపేయడానికి కాదు, కింద సందు ఉంది కదా, కేవలం అవి లోపలికి వెళ్ళిపోతే ఓపెన్ క్లోజ్ అవుతుంది. అది ఓపెన్ అయ్యి మళ్ళీ క్లోజ్ అవుతుంది అంతే. పాపం వాళ్ళు కూడా చూసి రెడ్డి గారు మరీ ఇట్లా అయిపోతుంది తోట మొత్తం చుట్టూ దోమినవి. మళ్ళీ మొక్కలు మొలవాలంటే ఈ మొక్కలకి ఆ మొక్కలకి తేడా వస్తుంది, మళ్ళీ గింజలు కూర్చున్నాగా అని చెప్పేసి అంటున్నారు. అని మేము ఈ ప్లాన్ చేస్తాం చూడండి అని చెప్పి తీసుకొచ్చారు వీళ్ళు. నెట్ తీసుకొచ్చి పెడుతుర్రు. ఈ చెట్ల మీదనే ఉన్నాయి, చెట్లు ఎక్కుతున్నాయి. తోట చుట్టూ రోజు ఇద్దరు ఉండాల్సి వస్తుంది. కాపలా ఇద్దరు 20 రోజులు 25 రోజులు ఉండాల్సి వస్తుంది. వారం అయింది వేసి. బోతకి రాయి పెట్టాలిగా. ఉదయం పూట కొంచెం లేట్ అయినా మనకు మంచిగా ప్రశాంతంగా ఉంటే రాళ్ళు అవసరం ఉండదు. ఇంకో పుల్ల పెట్టాలి గడ. రాళ్ళు అటు ఉంటాయి చూడు. చాలా నాగయా. పొల్ల పెట్టు. అద్దరినే కొద్దిగా గ్యాప్ ఉంది రెండో దానికి. ఈడ ఇంకోటి తెస్తా అంటే ఇక వాళ్ళ కింద కింద ఒక 2 ఉన్నాయి, 5-6 ఉన్నాయి. ఏడనే ఎటు పోదా మన దగ్గర ఉంటే అవి పడటానికి రావు. ఎందుకంటే కొంచెం దూరంగా ఉంటే పీకటానికి వస్తాయి, మన జ్యూస్ ఉరుకుతాయి. ఉరికినప్పుడు ఆ వాళ్ళకి తగిలి దాంట్లో పడతాయి. పోవైతే కాక అలా ఇరుక్కుంటే పోయి మనం పట్టేసి వాటిని ఏడవలు పెట్టాలి. నాగా చెట్లు ఎక్కువ ఉన్న కాడ పెట్టాలి వాటిని. మొక్కజొన్నలుగా అయితేనే పీకుతాయి, వేరే ఏం బేకవు. ఎడిపోవాలి మనం మరి. అవి వచ్చినప్పుడు మనం ఇక్కడ ఉండొద్దా? ఇట్లా అనుకుంటే ఈ చెట్లన్నీ నరికేద్దాం మేము చుట్టూ. అవి ఉండటం వల్లనే లాస్ట్ ఇయర్ అసలు ఒక్కటి కూడా బేకలే. అమ్మటి ఊరికి వస్తాయి చూడు. నిమిషం ఇట్లా పక్కకు వస్తే అయ్యేది. పిందెలు పడ్డాయి అమ్మలకైతే. ఏం పిందెలు పడవు ఇప్పుడు, ఏం పడవు. అటు పోబాకు, అటు పోతే మళ్ళీ ఇదే కావుగా.
దానా ఏం పెట్టినవాడు నాగా చెక్కను తవుడు బాగా తింటాయా? ఏం ముదిరిపోయింది అది, ముదిరింది అది కాయ. ఇక చూడు ఇక్కడ అంతా పీకేసినాయి. ఇది కూడా ఇక్కడ నుంచి చివరి సాలు మొత్తం లేకుండా చేసినాయి కదా, ఆ చివరి సాలు ఈ సాలు రెండు ఇవంతా పీకేసినాయి. మొక్కలు అనేది లేవు అసలు మొత్తం పీకేసినాయి. ఈ తాడి చెట్లు ఉంటేనే ఎక్కువ ఉంటాయా? మరి ఆడ గూళ్ళు ఉన్నాయి ఆ చెట్లకు కూడా. గడ్డి బాగా తింటాయా? ఇంత దూరం మన చూసి వస్తాయా రావా? ఇటు ఎటు పోదాం మరి, అటు ఎందుకు ఇటు బా, ఇటు బా. అంతేనా? మేము పోవా? మేము పక్కా పోతున్నాం. ఇది పలసగానే పెట్టారు ఇందులో, దాంట్లో ఆ చేలో గుచ్చినట్టు ఇలా గుచ్చలే, ఒత్తుగా అంటే సరిపోను గుచ్చలే, కొద్దిగా పలసనే వేసారు. పిల్లలతో మళ్ళీ గుచ్చిద్దాం. ఎందుకు వాడుకొని మళ్ళీ వస్తారు కదా, వద్దు. 300 రూపాయల కూలి. నువ్వేం చేస్తావు? కూర్చో. ఏడ ఇది కూడా ఇప్పుడు దోయింది. ఏడ కూడా ఎంత బీకినాయి నేడ, ఇంకో ఇవన్నీ తోమినాయి. మరగా ఇంకో నాటుకోవు కదా, నాటుకుంటాయా? ఏ రోజు అంటే ఎమ్మటే నీళ్ళు కడితే నాటుకుంటాయి. లేకపోతే ఏడన్నా ఇదా ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్. ఉడతలు పట్టడం స్టార్ట్ అయింది. ఓకేనా అండి? ఈ రైతు బిడ్డకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.